హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా మనం రైస్ కుక్కర్‌లో టమాటా పప్పు అనేది ఎలా చేయాలి, ఏంటి అనేది ఒకసారి చూద్దాం రండి. ఇలా ముందుగా పప్పు అనేది నీట్‌గా కడిగి పెట్టుకోవాలి. ఈ కడిగి పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఆయిల్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనం రైస్ కుక్కర్‌లో మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ని వంట గ్యాస్ని మనం కొద్దిగా ఆదా చేసుకోవాలంటే పప్పుని ఇలా ఈజీగా రైస్ కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా రెడీ అవుతుంది. ఇలా కొద్దిగా పప్పు ఉడికిన తర్వాత మిర్చి ఆనియన్ వేసి ఉడికించాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడికిస్తే తొందరగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేయండి. వేసిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేయండి. ఇలా వేయడం వల్ల టేస్టీగా రెడీ అవుతుంది. ఇలా పప్పు సగం వరకు ఉడికిన తర్వాత టమోటా అనేది యాడ్ చేయండి. టమాటా పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇందులోకి మనం కొద్దిగా కారం కూడా యాడ్ చేయండి. ఆల్రెడీ మనం మిర్చి యాడ్ చేసాము, బట్ కారం తక్కువ అవుతుందని కొద్దిగా కారం కూడా యాడ్ చేయండి. చాలా బాగుంటుంది. ఇలా చెక్ చేసుకుంటే పప్పు పూర్తిగా ఉడుకుతుంది. ఇలా పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత మనం ఏదైతే చింతపండు నానబెట్టుకుంటామో ఆ చింతపండు వాటర్ అనేది రెండు కలిపి అందులో వేయండి. సాల్ట్ కూడా మనం ముందుగా వేయలేదు. పప్పు లాస్ట్లో సాల్ట్ వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత చల్లారిన తర్వాత పప్పు గుత్తితో ఇలా నిలపండి. అయిన తర్వాత పప్పు రెడీ అవుతుంది. ఇది పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆవాలు, జీలకర్ర కంపల్సరీ వేయండి, చాలా బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలు అనేది వేయండి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేయండి. వేసిన తర్వాత వేగితే మనం పప్పు అనేది ముందుగా ఏదైతే వెనక పెట్టుకుంటామో అందులో వేస్తే ఎంతో టేస్టీగా పప్పు అనేది రెడీ అవుతుంది. ఈ టమాటా పప్పు అనేది మీకు రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ ఏమన్నా కావాలనుకుంటే కామెంట్లో పిన్ చేయండి, తప్పకుండా ప్రిపేర్ చేస్తాను. ఇలా రైస్లోకి మనం పప్పు, నెయ్యి, వడియాలతో తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నా ఛానల్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.